మనము ముందు పెట్టిన ఒక ఆబ్జెక్ట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత మనం పేపర్లో దాన్ని నిలువుగా వేయాలో అడ్డంగా డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పేపర్లో బేస్ లైన్ నుంచి ఒక 3 అంగుళాల అంటే 3 ఫింగర్స్ స్పేస్ని వదిలిపెట్టాలి కింద బేస్. అలాగే టాప్లో దీనికంటే ఎక్కువ అంటే 4 ఫింగర్స్ ప్లేస్ వదలాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ యొక్క సైజ్ని మనం బేస్ చేసుకొని సెంటర్ లైన్ తీసుకోవాలి ఆబ్జెక్ట్ని కంపోజ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనకు అక్కడ 2 ఆబ్జెక్ట్స్ పెట్టారు కాబట్టి పాట్ అండ్ గ్లాస్, కాబట్టి ఆ గ్లాస్ హైట్ని పాట్ హైట్కి సెట్ అయ్యేటట్టుగా ముందు రఫ్గా లైన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత పేపర్ని ఒక స్కేల్గా ఫోల్డ్ చేసుకొని పేపర్ స్కేల్ తోటి ఇప్పుడు గ్లాస్ యొక్క సెంటర్ లైన్ తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఇప్పుడు పాట్ యొక్క సెంటర్ లైన్ తీసుకుంటున్నాము. ఎగ్జామ్లో స్కేల్ వాడనివ్వరు కాబట్టి మనము ఈ పేపర్ స్కేల్ ద్వారా ఆ సెంటర్ లైన్ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు అలాగే ఎడ్జ్ ఈ టోటల్ పాట్ యొక్క షేప్ని ముందు ఒక బాక్స్ లాగా, అంటే దాని హైట్ విడ్త్ని బేస్ చేసుకొని ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు ఆ పాట్ యొక్క వెడల్పుని సెంటర్ నుంచి పేపర్తో మార్క్ చేసుకుంటున్నాము. అలాగే సేమ్ డిస్టెన్స్ ఇటు రెండో వైపు కూడా ఆ డిస్టెన్స్ సేమ్, లెఫ్ట్ సైడ్ ఎంత తీసుకుంటే రైట్ సైడ్ అంతే ఉండేట్టు చూసుకోవాలి. సో ఈ పేపర్లో మనం మార్కింగ్ చేసుకుంటూ ఉంటారో మనకి ఈజీగా 2 వైపులా అంటే సెంటర్ లైన్కి 2 వైపులా కూడా ఈజీగా సేమ్ డిస్టెన్స్ వచ్చేటట్టు చూసుకోగలుగుతాం. సో ఇప్పుడు పాట్కి టోటల్ పాట్ సైజ్ అండ్ విడ్త్ని మనం లైన్ గీసుకోవడం జరిగింది. సో బేస్ లైన్ నుంచి చిన్నగా షేప్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా పాట్ యొక్క విడ్త్ని బట్టి, లావుని బట్టి సో సైడ్ యాంగిల్ గీస్తున్నాం ప్రజెంట్గా. అలాగే సైడ్ నుంచి టాప్కి వెళ్ళి తర్వాత ఆ పాట్ యొక్క మధ్యలో ఉన్న లైన్. సో ఇది రౌండ్ ఆబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా కర్వ్ వస్తుంది, స్ట్రైట్ లైన్ రాదు, కర్వ్ వస్తుంది. అలాగే పై భాగం ఇప్పుడు చేస్తున్న పాట్లో పై భాగము, అలాగే పాట్లో ఉన్న ఆ మధ్యలో ఉన్న షేప్ లైన్ తీసుకున్నాము. ఇప్పుడు పాట్ యొక్క మూతి అంటే ఆ పై భాగాన్ని చేస్తున్నాము. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ చేసేటప్పుడు చాలా లైట్ డ్రాయింగ్ చేయాలి. ఎందుకంటే మనకి వన్స్ అది ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అయినాక ఎక్కడైనా చెడపవలసి వచ్చినప్పుడు, ఎక్కడైనా కరెక్షన్ చేయాల్సి వస్తే లైట్ డ్రాయింగ్ ఉన్నప్పుడు చెడపడం ఈజీగా అవుతుంది. కాబట్టి డ్రాయింగ్ చాలా లైట్గా వేసుకోవాలి, పొరపాటున కూడా డార్క్ చేయొద్దు. సో ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు బెటర్ మనం హెచ్బి పెన్సిల్ వాడితే చాలా లైట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆ డిస్టెన్స్ చూసుకుంటున్నాను. పాట్కి పైన ఆ మూతి 2 వైపులా ఆ సెంటర్ లైన్కి 2 వైపులా సేమ్ డిస్టెన్స్ ఉండాలి. సో ఇది ఈ పేపర్స్కి వెళ్తే ఈజీగా మనం మార్క్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో పేపర్ స్కేల్ అనేది మీకు డ్రాయింగ్లోనే కాదు, షేడింగ్ చేసేటప్పుడు మీ చేతి కింద అది మురికి అవ్వకుండా, మన హ్యాండ్ కంటిన పెన్సిల్ షేడ్ పేపర్ మీద మురికి అవ్వకుండా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఇటు పక్క కూడా సేమ్ డిస్టెన్స్లో పెట్టుకొని జాయిన్ చేస్తున్నాను. సో సెంటర్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. అది పేపర్ హెల్ప్ తోటి మనం ఆ సెంటర్ లైన్ని కార్నర్కి చెక్ చేసుకుంటే కరెక్ట్ సెంటర్ వచ్చేటట్టు చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చేసిన డ్రాయింగ్లో నాకు ఆ పాట్ యొక్క విడ్త్ అవుట్లైన్ అయినాక ఎక్కువ అనిపించింది. దాన్ని బట్టి నేను దాన్ని కొద్దిగా మళ్ళీ ఇంకా లోపలికి డ్రాయింగ్ చేసుకుంటున్నాను. సో ఆ బయట లైన్స్ లైట్గా ఉన్నాయి కాబట్టి ఈజీగా చెడిపోయచ్చు. అందువల్ల డ్రాయింగ్ చేసేటప్పుడు వెరీ కేర్ఫుల్ ఏంటంటే డార్క్ లైన్స్ చేయొద్దు ఫస్టే. బెటర్ గో విత్ లైట్ డెలికేట్ లైన్స్ అనమాట. అప్పుడు మీ వర్క్ నీట్గా ఉంటుంది, మీరు రబ్ చేసినా కూడా పేపర్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు టాప్ ఏరియాని చూస్తున్నాము. అలాగే ఆ టాప్ ఏరియాలో ఉన్న చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి పాట్ మీద. సో అవి కూడా చూస్తున్నారు. కొద్దిగా అక్కడ డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా లైన్ డార్క్ చేసుకున్నాను అక్కడ. సో డ్రాయింగ్ వేసేటప్పుడే మనం ప్రతి దాంట్లో ఉన్న లైన్స్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసి లైట్గా సజెషన్ లైన్స్ గీసుకున్నప్పుడు షేడింగ్ చేసేటప్పుడు ఈ లైన్స్ అన్నీ మనకి చాలా ఉపయోగపడుతుంది. ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. మనకు ముందు పెట్టిన ఆబ్జెక్ట్లో ఎక్కడ షేడ్ వచ్చింది, ఎక్కడ లైన్ వచ్చింది, ఎక్కడ డిజైన్ వచ్చింది, ఇవన్నీ చూసుకొని వాటన్నిటిని మనం ఫస్ట్ స్కెచింగ్ చేసేటప్పుడు సాధన చేయాలి. మనకున్న టైంలో మ్యాక్సిమం 15 to 15 minutes డ్రాయింగ్ టు 20 minutesలో డ్రాయింగ్
పూర్తిగా అయిపోయేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి మిగతా 40-45 మినిట్స్లో షేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అలాగా 45 మినిట్స్ 50 అంటే 1 అవర్లో మీ బొమ్మ ఆల్మోస్ట్ కంప్యూటర్ స్టేజ్కి వస్తే రిమైనింగ్ టైం ఏంటంటే మీరు మీ ఆబ్జెక్ట్లో ఉన్న నీట్నెస్ లైట్ షేడింగ్ చేయడానికి ఉంటుంది, లైటింగ్ షేడింగ్ అది చూసుకోవడానికి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత టైం షెడ్యూల్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ 5 మినిట్స్ అబ్జర్వేషన్కి, నెక్స్ట్ 15 మినిట్స్ బేసిక్ ఈ సెంటర్ లైన్ తీసుకోవటం, కార్నర్స్ డివైడ్ చేసుకోవటం, తర్వాత ఆబ్జెక్ట్ ఒక రఫ్ అవుట్లైన్ గీయడానికి 15 మినిట్స్ టు 20 మినిట్స్, అంటే ఆల్మోస్ట్ 25 మినిట్స్ మీకు బేసిక్ స్కెచ్కి అయిపోవాలి. అప్పుడు మిగతా 1 అవర్, 1 అవర్లో కూడా మన టార్గెట్ 40 మినిట్స్లో షేడింగ్ అయిపోవాలి. లాస్ట్ 15 మినిట్స్ మీరు ఏం చేయాలంటే ఫినిషింగ్, అంటే ఎక్కడైనా నీట్నెస్ లేకపోయినా డ్రాయింగ్లో కొద్దిగా ఏమైనా కరెక్షన్స్ నీడ్ ఉన్నా అవన్నీ లాస్ట్ 15 మినిట్స్లో చేసుకోవాలి. అప్పుడు మీకు ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంటుంది, ప్లస్ ఎక్కువ మార్క్స్ రావడానికి మంచి ర్యాంక్ రావడానికి ఉంటుంది. సో ఇప్పుడు నేను పాట్ వేస్తున్నాను, ఫినిషింగ్ కింద డిస్టెన్స్ చూసుకుంటున్నాను, ఎంత గ్యాప్ ఉందో సేమ్ అటు ఇటు డిస్టెన్స్ వచ్చేటట్టు చూసుకొని. ఇది పేపర్ స్కేల్తో కానీ చేయటమే బెటర్. పేపర్ స్కేల్ ఏంటంటే ఎగ్జాక్ట్ చూపిస్తుంది మన పెన్సిల్ కంటే. సో పేపర్ స్కేల్తో మార్క్ పెట్టుకొని ఇటు సైడ్ మార్క్ పెట్టుకోవాలి. అలా మార్క్ చేసుకున్నాక అక్కడి నుంచి మళ్ళీ పైకి లైన్ డ్రాయింగ్ చేయాలి. ఇంకోటి, ఈ ఆబ్జెక్ట్ డ్రాయింగ్లో మీ ఎదురుగా ఏ వస్తువు పెట్టినప్పుడు కూడా ఓవర్లాప్ డ్రాయింగ్, అంటే మీ పెట్టిన 2 ఆబ్జెక్ట్స్ ఒకదాని ముందు ఉన్నాయి అనుకున్నా సరే డ్రాయింగ్ ఫస్ట్ రఫ్ స్కెచ్ గీసేటప్పుడు మాత్రము ఓవర్లాప్ చేస్తూ డ్రాయింగ్ చేయాలి. యాక్చువల్గా ఈ లైన్ మీకు గ్లాస్ ముందు ఉంది కాబట్టి కనిపించదు, కానీ మనం ఫస్ట్ స్కెచింగ్ గీసేటప్పుడు ఆ ఓవర్లాప్ డ్రాయింగ్ చేసుకోవటం వల్ల డ్రాయింగ్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు గ్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. సో గ్లాస్ యొక్క టాప్ కార్నర్స్ చూసుకొని సెంటర్ లైన్ తీసుకోవాలి. అలాగే కింద బేస్ లైన్ కూడా చూసుకొని ఆ సెంటర్ లైన్ నుంచి ఇప్పుడు డిస్టెన్స్ కింద సెంటర్ లైన్ నుంచి ఇటు కార్నర్ డిస్టెన్స్ అటు కార్నర్ డిస్టెన్స్ మార్క్ చేసుకొని ఆ డాట్స్ని జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు నేను సెంటర్ లైన్ గీస్తున్నాను. ఈ సెంటర్ లైన్ ఎలా అంటే మనం ఆ పాయింట్ నుంచి పేపర్ కార్నర్ చూసుకుంటే సెంటర్ లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఈ సెంటర్ లైన్ నుంచి ఇటు ఒక లైన్ అటు ఒక లైన్ గీసుకుంటే గ్లాస్ అవుట్లైన్ వస్తుంది. సో ఇక్కడ కూడా చెక్ చేయాలన్నమాట, ఈ సెంటర్ లైన్ నుంచి ఇటు కార్నర్ ఇచ్చిన లైన్ ఎంత డిస్టెన్స్ ఉంది. అలా పేపర్లో మార్క్ చేసుకున్నాక సేమ్ డిస్టెన్స్ ఇటు పక్క కూడా వచ్చేటట్టు చూసుకొని 2 వైపులా ఆ సెంటర్ లైన్ నుంచి 2 వైపులా లైన్స్ గీసుకోవాలి. అలా ఇప్పుడు ఆ డాట్ పెట్టుకున్నాక పేపర్ని లైన్ చేసుకోవాలి. సో పేపర్ స్కేల్ యొక్క పాత్ర దీంట్లో చాలా ఉంటుంది అన్నమాట. మీకు ఆ లైన్స్ గీసుకునేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు మన హ్యాండ్కి ఉన్న డస్ట్ మురికి అంటకుండా పేపర్ నీట్గా ఉంటుంది కూడా. ఇప్పుడు ఆ గ్లాస్ యొక్క కార్నర్స్ మూతి భాగం వేస్తున్నాం పైన. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఆబ్జెక్ట్కైనా థిక్నెస్, ఇప్పుడు ఆ గ్లాస్ కూడా ఒక మందం ఉంటుంది, తర్వాత గ్లాస్ పైన ఉన్న ఆ ఫోల్డ్. సో అవన్నీ కూడా మనం షేడింగ్లో డ్రాయింగ్లో జాగ్రత్తగా వేసేటప్పుడే ఆ డీటెయిల్స్ చూసుకోవడం మంచిది. అప్పుడు షేడింగ్ ఈజీ అవుద్ది. మన డ్రాయింగ్లోనే ప్రతి డీటెయిల్స్ మీరు మీ ముందు ఉన్న ఆబ్జెక్ట్లోని ఎటువంటి లైన్స్ కానీ ఆ థిక్నెస్ కానీ ఆ టాప్ ఇది కానీ రఫ్ సజెషన్స్ డ్రాయింగ్ గీసుకోవాలి. అప్పుడే షేడింగ్లో ఈజీగా మీకు పర్ఫెక్ట్ షేడ్ చేయడానికి అవుతుంది. సో ఇప్పుడు మీరు టాప్ పార్ట్ గ్లాస్ది చూస్తున్నారు. సో అది ఇన్సైడ్ ఏరియా, గ్లాస్ ఇన్సైడ్ ఏరియా కూడా అవుట్లైన్ తీసుకున్నాము. తర్వాత కింద ఇప్పుడు మీరు చూస్తున్న లైన్ ఏంటంటే థిక్నెస్, ఆ గ్లాస్ యొక్క థిక్నెస్ అనమాట, ఆ మందం. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మార్క్స్ వేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తారు, మీరు థిక్నెస్ చూపించారా లేదా అవన్నీ చూస్తారన్నమాట. సో గ్లాస్ కింద బేస్ కొద్ది కర్వ్ ఉంటుంది. సో ఒక లైట్ కర్వ్ చూసుకొని ఏదైనా రౌండ్ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ చేసేటప్పుడు మీరు ఎక్కడ కూడా బేస్ లైన్ స్ట్రైట్గా ఉండదు. రౌండ్ ఆబ్జెక్ట్స్ కంపల్సరీ లైట్ కర్వ్ వస్తుంది. ఆ కర్వ్ చూపించినప్పుడే అది రౌండ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు గ్లాస్ డ్రాయింగ్ కూడా మీరు కంప్లీట్ అవటం చూశారు.
సో అవుట్లైన్స్ కొద్దిగా క్లియర్గా సజెషన్స్ కనిపించేటట్టు. తర్వాత ఈ గ్లాస్ ఎడ్జ్కిను ఆ పైన థిక్నెస్ ఉన్న ఎడ్జ్కి రెండు వైపులా సేమ్ ఉండాలి. అది కూడా లైట్గా చెక్ చేసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. అంటే ఒక సైడ్ ఎక్కువ వచ్చి ఒక సైడ్ తక్కువ వచ్చినా కూడా అది క్లియర్గా తెలిసిపోతుంది. సో అది కూడా రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన మధ్యలో గీసుకున్న ఈ సెంటర్ లైన్స్ ఇవన్నీ రబ్ చేయాలి. ఇప్పుడు గ్లాస్ వెనకాల పార్ట్ ఉంది కదా, ఆ లైన్ కూడా రబ్ చేసుకోవాలన్నమాట, ఏది షేడింగ్కి ముందు. ఏ లైన్స్ అయితే మనం ఈ డ్రాయింగ్ సపోర్ట్కి మనం ముందు రఫ్గా గీసుకున్నామో ఆ లైన్స్ ఏవి కూడా కనిపించకుండా నీట్గా మంచి నాన్ డస్ట్ ఏదైతే రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు షేడింగ్ చూస్తున్నారు. షేడింగ్ కూడా ఆబ్జెక్ట్ యొక్క షేప్ని బట్టి, ఇప్పుడు ఆబ్జెక్ట్ రౌండ్ షేప్ కాబట్టి ఆ లైన్ కొద్దిగా బెండ్ అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, బెండ్ అయింది లైన్, స్ట్రైట్ గీయట్లేదు. ఫస్ట్ మీడియం టోన్ నుంచి లైట్ గీసుకుంటాను, తర్వాత ఇప్పుడు డార్క్ టోన్ గీస్తున్నాను కార్నర్. మనం వేసేది పాట్ కాబట్టి పాట్లో లైట్ రిఫ్లెక్షన్స్ ఉండవు, లైట్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి లైటింగ్ లేని ఏరియాలో బాగా డార్క్ వస్తుంది. సో ఇటు కార్నర్ అంతా ఫస్ట్ మీడియం టోన్ ఇచ్చినాక మళ్ళీ డార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మీడియం టు లైట్ దాన్ డెప్త్. మీరు పాట్ షేడింగ్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ మధ్యలో అంతా మీడియం స్ట్రోక్స్ ఇస్తున్నాను. ఆ గ్లాస్ నేను పాట్ని డివైడ్ చేస్తే అక్కడ కొద్దిగా డెప్త్ ఇచ్చాను, మళ్ళీ కింద బేస్లో డెప్త్. అలా షేడింగ్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ ఆ బాడీలో ఒక షేప్ని బట్టి మీ హ్యాండ్ బెండ్ అవ్వాలి, లైన్స్ బెండ్ అవ్వాలి. తర్వాత స్ట్రోక్స్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వద్దు. ఆల్మోస్ట్ డార్క్ టు లైట్ రావాలి, కానీ సడన్గా డార్క్ మధ్యలో ఆగిపోవటం అట్లా అవ్వద్దు. ఎందుకంటే ఇది పాట్లో లైట్, పాట్ కానీ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్లో షేడింగ్ డార్క్ టు లైట్ వస్తుంది. బట్ స్టీల్ ఆబ్జెక్ట్లో కొద్దిగా డార్క్ కొద్దిగా లైట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ పాట్ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ వేసేటప్పుడు మీ షేడింగ్ డార్క్ టు లైట్ బ్లెండ్ అవ్వాలి. ఓన్లీ ఆబ్జెక్ట్ యొక్క ఫోల్డ్స్ ఉన్న దగ్గర అక్కడ మాత్రం డార్క్ వస్తుంది. ఇప్పుడు పాట్ మూత దగ్గర కింద చూసారు షేడ్, పైన ఇప్పుడు టాప్ పొజిషన్లో ఇన్సైడ్ పాట్ ఇన్సైడ్ షేడ్ చూసారు, హ్యాండిల్కి చూస్తున్నారు. ఆ పార్ట్లో ఉన్న చిన్న క్రాక్ ఉంది పైన హెడ్ దానికి. సో అది కూడా మనం అట్లాంటి చిన్న చిన్నవి కూడా మనం క్యాచ్ చేసి చేయగలిగినప్పుడు ఎగ్జామినర్ చాలా ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు అటువంటి ఏదైనా మీకు పెట్టిన ఆబ్జెక్ట్లో స్పెసిఫిక్ స్పాట్స్ ఉన్నప్పుడు వాటిని మిస్ చేయకుండా చేయండి. ఇప్పుడు మీరు గ్లాస్ చూస్తున్నారు. గ్లాస్లో ఫస్ట్ ఇన్సైడ్ పార్ట్ షేడ్ చూద్దాము. ఎనీ స్టీల్ ఆబ్జెక్ట్కి ఇన్సైడ్లో కొద్దిగా డార్క్ షేడ్ వస్తుంది, ఎందుకంటే అక్కడ లైట్ పాస్ అవ్వదు కాబట్టి డార్క్ వస్తుంది. అలాగే ఈ స్టీల్ గ్లాస్ యొక్క పై టాప్ కార్నర్స్ కొద్దిగా పాట్ ఉండటం వల్ల పక్కన అక్కడ షేడ్ పడి ఆ ఎడ్జ్ బాగా డార్క్ వస్తుంది. ఆల్మోస్ట్ పెన్సిల్లో వచ్చిన ఎంత డార్క్ వస్తుందో అంత డార్క్ యూస్ చేయాలి. అక్కడ యూజ్ చేసినప్పుడు అక్కడ డెప్త్ వస్తుంది బాగా. అది కారణం ఏంటంటే మీకు ఆ పక్కన పాట్ యొక్క షాడో ఆ గ్లాస్ మీద పడుతుంది కాబట్టి అక్కడ బాగా డార్క్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు పార్ట్ యొక్క గ్లాస్ యొక్క ఇన్సైడ్ కూడా మీకు ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్ లైట్ ఉందో ఆ లోపల సైడ్ షేడ్ వస్తుంది అనమాట. జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి డార్క్ షేడ్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, పార్ట్లో వచ్చినట్టు డార్క్ టు లైట్ కాకుండా కొన్ని చోట్ల డార్క్ వస్తుంది, కొన్ని చోట్ల లైట్ అవుతుంది పక్కనే. అది ఎందుకంటే మనం ఆ ఆబ్జెక్ట్ యొక్క ఎదురుగా ఉన్న లైట్ని బట్టి, విండోస్ని బట్టి, ఆ రిఫ్లెక్షన్స్ని బట్టి స్టీల్ మెటీరియల్స్ కానీ పింగాణి పాత్రలు కానీ ఇవన్నిట్లో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. వేరాజ్ పాట్ అండ్ ప్లాస్టిక్లో లైట్ రిఫ్లెక్షన్, పాట్లో క్లే మెటీరియల్లో ఉండదు అసలు, ప్లాస్టిక్లో లైట్గా ఉంటుంది. స్టీల్లో తర్వాత వేరే రాతి ఇట్లాంటి వాటిలో ఎక్కువ రిఫ్లెక్షన్స్ ఉంటాయి ఆ చుట్టుపక్కల ఉండే ఎన్వైర్న్మెంట్ని బట్టి. సో అవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మన ముందున్న స్టీల్ ఆబ్జెక్ట్లో ఉన్న లైట్ షేడ్స్ని జాగ్రత్తగా చేయాలన్నమాట. మనం ఇన్సైడ్ పొజిషన్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు చూస్తున్నారు మీరు స్టీల్ యొక్క ఫీలింగ్. సో లైటింగ్ పడ్డ సైడ్ సెంటర్లో ఒక విండో లైట్ స్ట్రాంగ్ పడబట్టి సెంటర్లో హైలైట్ ఉంది, ఇటు కార్నర్స్ లైట్ ఉంది, ఇంకో కార్నర్ సైడ్ ఆటోమేటిక్గా డార్క్ షేడ్ వచ్చింది. అలాగే పాట్ కింద బేస్కి టచ్ అయ్యే దగ్గర బాగా, ఎందుకంటే అక్కడ లైట్ పాస్ అవ్వదు కాబట్టి బాగా డార్క్ షేడ్ వస్తుంది. ఆ తర్వాత కింద షాడోస్.
దాన్ని బట్టి ఆ పార్ట్ యొక్క షాడో లైట్ ఎటు వస్తుందో దాని ఆపోజిట్ సైడ్లో షాడో కూడా ఇంపార్టెంట్. షాడో కూడా మార్క్స్ ఉంటాయి. సో ప్రతిదీ మన ఆబ్జెక్ట్ యొక్క లైటింగు, షేడింగు, తర్వాత నీట్నెస్, కాంపోజిషను, తర్వాత పర్ఫెక్ట్ డ్రాయింగ్కి మీ పెన్సిల్ యొక్క మీరు స్ట్రోక్స్ ఎలా యూజ్ చేశారు, వీటన్నిటిని బేస్ చేసుకొని మార్క్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త ఉంది. ఆ గ్లాస్ బేస్ కింద లైట్ బెండ్ ఉంటుంది కాబట్టి అక్కడ కింద కూడా కొద్దిగా డార్క్ వస్తుంది. అలాగే షాడో, ఇప్పుడు ఆ గ్లాస్ యొక్క షాడో. సో మన ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ప్రతి యాంగిల్లో చూడాలన్నమాట. లైట్, షేడు, మెటీరియల్, దాంట్లో అది ఏ మెటీరియల్ అనేది అన్నీ కూడా మన షేడింగ్లో కనిపించాలి. అది చూడగానే కరెక్షన్ చేసి జడ్జెస్కి ఇది స్టీల్, ఇది ప్లాస్టిక్, ఇది మట్టిది అని తెలిసే విధంగా మన షేడింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు సక్సెస్ఫుల్గా మీరు మార్క్స్ సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది.